హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ అయితే తీసుకొచ్చా. సో ఇందులో అయితే చాలా ఈజీగా ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు లైట్రూమ్ అప్లికేషన్, పిక్సెల్ అప్లికేషన్లో కల అందులో కష్టపడ్డట్టు ఇందులో అంత కష్టం ఏమి ఉండదు. కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ అవి ఇట్లా క్లిక్ చేసి మీ ఫోటో మీద యాడ్ చేసి ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, బట్ అక్కడైతే పేడ్ వర్షన్ యాప్ అది. సో మీకు అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఉంటుంది. సో లేదా అలా కాదు, మీరు లైట్రూమ్ అప్లికేషన్, స్నాప్సీడ్ అప్లికేషన్ ట్యూటోరియల్స్ కావాలంటే నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను ఇంకోటి. సో అందులో మీకు లైట్రూమ్ అప్లికేషన్, పిక్సార్ట్ అప్లికేషన్స్, సో మొత్తం ఫుల్ ట్యూటోరియల్స్ ఎడిటింగ్ అయితే మీకు నేర్పిస్తున్నాను. సో ఇంకో ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోరు ఆ ఛానల్ కూడా. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే గైస్, మీరు ఫస్ట్ అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకైతే యాప్ ఐకాన్ అయితే ఇలా వస్తుంది. సో మీరైతే యాప్ ఓపెన్ చేయండి. సో మనకి ఓపెన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నేనైతే ఒక ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో గైస్, ఫోటో సెలెక్ట్ చేసుకోగానే మనకైతే ఇక్కడ కింద చూడండి చాలా టూల్స్ అయితే వచ్చాయి. సో మనకి ఇక్కడ ఈ టూల్స్ వచ్చాయి కదా, సో ఈ టూల్స్తో మన ఫోటో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ స్కై అనే ఆప్షన్ కనిపిస్తుందా? సో ఇక్కడ చూడండి కింద. సో ఈ స్కై అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చాలా థీమ్స్ అయితే వస్తుంటాయి. సో ఈ థీమ్స్ అనేది ఎలా అంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తుంది కదా క్యాండిడ్. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి స్కై అనేది ఉంది కదా. సో ఆ స్కై అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఒక స్కై ప్యాటర్న్ ఏదైనా దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయడం చూసుకొని మనకి ఇంకా స్కై అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలా మీకు స్కై అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఏం లేదు, చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో స్కై అనేది ఎంత సింపుల్గా చేంజ్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ చాలా అంటే చాలా స్కైస్ ఉంటాయి. సో మీరు ఒక్కొక్క స్కై మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇస్తుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ కాదు, జస్ట్ స్కై అనేది చేంజ్ అవుతుంది. సో మీరు స్కై ఉన్న పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో స్కై ఉన్న పిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి స్కై అనేది ఈజీగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా అంటే చాలా స్కైస్ ఉంటాయి. సో మనకి మూన్ ఉంది చూడండి, ఇక్కడ నైట్ ఉన్నాయి. సో మీకు ఇలా చాలా అంటే చాలా స్కైస్ ఉంటాయి. సో ఇలా మీరు స్కై అనేది చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా. సో మీకు ఇంకా స్కై అయితే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరైతే జస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ పేడ్, బట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనుకో మనకి ఇవన్నీ ఫ్రీగా లభిస్తాయి. సో గైస్, ఇట్లా చూడండి, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏదైతే నచ్చిందో సో అదైతే సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇదైతే ఓకే సెలెక్ట్ చేసేసా. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకో వేరే ఆప్షన్ చూపిస్తా. సో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కై పక్కన ఎలా అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ ఇస్తే సో ఈ ఆప్షన్ ఎందుకంటే మీకు, సో మీరైతే ఏదన్నా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ క్యాండిడేట్ ఉంది కదా. సో ఈ క్యాండిడేట్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తా. సో మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మనకి ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది అనుకో, సో దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే దీన్ని చూడండి. ఇప్పుడు మీరు ఏం లేదు, ఫింగర్తోని ఇలా మీరు ఈ క్యాండిడేట్ ఎక్కడెక్కడైతే ఉన్నారో సో అక్కడక్కడ ఇలా రబ్ చేసేయండి. సో ఇలా రబ్ చేసేసారనుకో మీరు ఇక్కడ చూడండి. సో ఇలా రబ్ చేసేసారు కదా, రబ్ చేసేస్తే మీకు ఆటోమేటికల్గా ఆ క్యాండిడేట్ అనేది రిమూవ్ అయిపోతుంది, కొంచెం టైం పడుతుంది. సో దీనికి మీకు డేటా అయితే అవసరం లేదు, జస్ట్ మీ యాప్ ఉంటే చాలు మీకు. సో చూడండి మనకి ఇక్కడైతే మనకి క్యాండిడేట్ అనేది వెళ్ళిపోయారు. సో మీరు ఇక్కడ రివర్స్ నొక్కండి, మళ్ళీ క్యాండిడేట్ వచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ ఏ మాత్రం తేడా లేకుండా సో చాలా అంటే చాలా నీట్గా మనకి క్యాండిడేట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. సో మనకి ఈ యాప్లో ఈ బెస్ట్ ఆప్షన్ అంటే ఇది అదే. సో ఈ రెండు ఆప్షన్ అయితే చాలా బాగున్నాయి. సో మళ్ళీ ఫోటోని అయితే తెచ్చుకున్న తర్వాత సో మీకు అయితే కనిపిస్తుంది కదా. సో ఇలా మీరైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు క్యాండిడేట్ని. సో గైస్, ఇంకో వేరే ఆప్షన్ చూపిస్తా. సో టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇది. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని సో గైస్ ఫస్ట్ వన్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి లుక్సర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చాలా థీమ్స్ అయితే వస్తాయి. సో అంటే ఇవన్నీ మనకి ఫిల్టర్స్ అనమాట. సో మీరు ఒక్కొక్క ఫిల్టర్ మీద ట్యాప్ చేయండి. సో మీకు అయితే ఫోటో అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ వన్ ఫిల్టర్ మీద ట్యాప్ చేయగానే సో మనకి ఎలా వచ్చేసిందో, సో మనకైతే షాడోస్ అనేవి ఎలా వస్తున్నాయో. సో మీకు ఇలా అయితే చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఇందులో. సో ఒక్కొక్క ఫిల్టర్ మీద ట్యాప్ ఇచ్చారనుకో మీకు ఇలాంటి ఫిల్టర్స్ అయితే వస్తుంటాయి. సో చూడండి మనకి ఎంత కలర్ఫుల్ అయిపోయింది ఫోటో. సో ఇది నార్మల్ ఫోటో, ఇది ఎడిట్ ఫోటో. సో ఇలా మీకైతే ఫోటో అనేది చాలా ఈజీగా ఈ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకి స్మోకు, సో ఇలాంటి మూన్ ఆప్షను, సో ఇలా చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్క దాని మీద ట్యాప్ ఇస్తుంటే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో గైస్, ఇలా మీరు ఒక్కొక్క ఆప్షన్ మీద అయితే ట్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో మీకైతే అదే కనిపిస్తుంది. ఓకే గైస్, ఇలా
సో గైస్ చూసారు కదా, ఇందులో అయితే నాకైతే ఈ ఆప్షన్స్ నచ్చాయి. సో ఇంకా చాలా ఉన్నాయి కానీ సో ఇవన్నీ వేస్ట్. సో ఈ 3 ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. సో గైస్ ఇప్పుడు మనకి ఫోటో అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇక ఎక్స్పోర్ట్ కాపీ అని ఒకేస్తే మనకి ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.